హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరు మంచిగా మేము వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ శ్రీరామనవమి అందరికీ. అయితే ఒక విషయం, మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్లో శుక్రవారం రోజు పొద్దున ఉదయం 8 గంటల లోపు ఎవరైతే పిల్లలు కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పి ఒక ప్రసాదం అయితే ఇస్తున్నారంట. ఇది ఎప్పుడో ఇస్తారట, అలాంటిది ఈ శుక్రవారం మళ్ళీ ఇస్తున్నారట. ఒకవేళ వెళ్ళని వాళ్ళు ఉంటే, కావాల్సుకున్న వాళ్ళు కావాలి అనుకుంటే కనుక శ్రీ బాలాజీ చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్కి వెళ్ళండి. ఉదయం ఏం తినకుండా పరిగడుపున అక్కడికి 8 గంటల లోపట్నే ఉండాలంట. అట్లయితే ఇస్తారంట. ఇంకోటి ఏంటంటే కేవలం వీళ్ళకి మాత్రమే ఇస్తారట, ఎవరైతే పిల్లలు కాలేదో వాళ్ళకి మాత్రమే ఇస్తారట. వెళ్ళాల్సిన వాళ్ళైతే వెళ్ళండి. ఈ విషయం 10 మందికి చెప్తే ఇంకా మంచిదట. 10 మంది అంటే తెలిసిన వాళ్ళకి చెప్తా ఉంటే ఇంకా పుణ్యం వస్తుందంట. అది ఇక మనకు కూడా తెలిసింది. మీకు కనుక ఈ విషయం కనుక తెలిసి ఉంటే మీరు కూడా కామెంట్ చేయరు, మీరు కూడా ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఇక అది పిల్లలు అనేది అదొక సృష్టికర్త కదా, సృష్టి అది అందరికీ వచ్చేది కాదు. కాకపోతే అది రానోళ్ళకే అది ఎట్లుంటుంది అనేది బాధ తెలుస్తుంది. సో వెళ్ళే ప్రయత్నం చేయరి. ఒకవేళ జ్యోతిని తీసుకొని మేము వచ్చే ప్రయత్నం అయితే 100% చేస్తాం. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ చిన్న చేంజ్ ఏమైందంటే, నాని పాప ఎగ్జామ్స్ మెయిన్, మళ్ళీ దాని తర్వాత మాకు కోటిలో ఇంకొక ఫంక్షన్ వచ్చింది, దాని తర్వాత ఇంకో ఫంక్షన్ 26కి ఒక ఫంక్షన్ వచ్చింది, 19th ఒక ఫంక్షన్ వచ్చింది. ఇట్లా మాకు డిస్టర్బెన్స్ చాలా ఉంది. ఇంకోటి ఈ ఎండలు ఘోరంగా కొడుతున్నాయి, ప్లస్ కార్లో ఏసీ లేదు. అందుకని చెప్పేసి మేము 99% రాకపోవచ్చు. వెళ్ళవలసిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఉదయం 8 గంటల లోపు ఏం తినకుండా స్నానం చేసి వెళ్ళి లైన్లో నుంచండి. ప్రసాదం ఇస్తారు. ఆ ప్రసాదం స్వీకరిస్తే కనుక పిల్లలు అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయంట. 3 వచ్చబొట్ల బొమ్మ ముద్దల గుమ్మా, లాయ్ 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 రే లంబడి బొమ్మ. బాబా మంచిగా రెడీ అవుతారు. శిరీష రెడీ అయినావా? అయిపోయినా బావా. ఓకే ఓకే రైట్. కానీ ఇంత ఎండలు ఎట్లుంటుంది పరిస్థితి? ఇలాంటప్పుడు ఏం చేయాలి తెలుసా? 6 o'clock లేచి, ఇది అనుకోకుండా సడన్ది మరి పొద్దున 8 o'clock అనుకున్నాం బావ, 9 వరకు రెడీ అయిపోయినా, అంటే 10 వరకు రెడీ అయినాం అనుకో, అయిపోయి నైట్ అనుకుంటేనేమో ఏం కాకపో. నైట్ తీద్దాం అనుకున్నాం కానీ నాకు నా పానం ఎట్టేటని ఉందని, ఇప్పుడు కూడా అట్లనే ఉంది కానీ ఇక వదిలేస్తే అది అటే పోతుంది. అందుకని చెప్పేసి ఒక గంట సేపు తిప్పల పడితే అయిపోతుంది కదా. ఓకే, ప్రిపేర్ అయ్యారా? మరి ఏం చేయాలి? రైట్, డన్. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గుడ్ థింకింగ్. ఎందుకు మరి ఇంత తొందరగా మీరు 3 రోజుల ముంగట ప్లాన్ చేస్తేనే కాదు, అలాంటిది 8 గంటలకు డిసైడ్ అయ్యి 11, 10 గంటల వరకు రెడీ అయ్యారంటే ఆశ్చర్యకారకంగా ఉంది నాకు. ఏదో ఒకటి చేసేస్తే అయిపోతుంది కదా. రైట్, నేను కొంచెం రెస్ట్ తీసుకుంటా మరి. అంటే ఏం సార్, నాకు పేషెంట్ నేను, నువ్వు కాదు బాబా. రాత్రి నేను ఎప్పుడు వండుకున్నా తెలుసా? మరి నేను వండుకోద్దు. శ్రీరామనవమి అడిగినా చెప్పు, నేను పండుకోగానే మేము ఏమన్నా వద్దన్నమా? నువ్వు వండుకోవు చెయ్యవు. పోయినట్టుంది మెడంతా. దండ వేసుకుంటా. మెడల దండాల పుస్తెల దండ, మెడల పుస్తెల దండ. తమ్ముడు ట్విన్ ఉన్నాడు బయట. బాబాజీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హౌ యూ? ఫైనా? ఎటు పోతున్నావు? మంచిగా రెడీ అయినా? బట్టలు పెట్టుకో మరి. ఇప్పుడు బీజేపీ ఆఫీస్. మళ్ళీ ఎప్పుడు వస్తారు రిటర్న్? మరి బొట్టు పెట్టుకో. ఏ టైం అవుతుంది? బొట్టు పెట్టుకుంటా? పెట్టుకోదు. అవునా? పెట్టుకోవద్దా? ఓకే ఓకే. మళ్ళీ ఏ టైం అవుతుంది? తెలియదు. అది సరే, పోతే నష్టపల్లి చూపించుకొని ఉంటాడు. స్వామి ఉంటాడు ఆడ అనంతరం కాడ కూడా ఉంటుంది. నీకు రెగ్యులర్గా నర్సపల్లిగా ఇటు పోయి వచ్చేస్తాం కదా, మళ్ళీ అక్కడికి ఇటు పోవాలి కదా, అనంతరం పోవాలి కదా. మరి అవునేమో. ఎందుకు? ఇంకేమున్నాడు? టిఫిన్. అలా మాకు టిఫిన్ ఇవ్వాలా? ఓ శిరీష్. ఓకే 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 ఓకే. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్యా, చేయూతనిచ్చేవారయ్యా మా సీతారామయ్యా, చేయూతనిచ్చేవారయ్యా మా సీతారామయ్యా, కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండ రామయ్యా, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్యా. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు కూడా మీ కుటుంబానికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరి కుటుంబాలకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. కొంచెం పిండి కలిపి పెట్టు. దేనికి? వచ్చినాక బచ్చప్పాలు చేస్తా. ఇప్పుడు బచ్చప్పాలే
సేవ్ చేయి అంటే మొన్న నుంచి ఏడు సేవ్ చేయాలి జ్యోతి, ఏడు సేవ్ చేయాలి జ్యోతి, మా సిస్టంలో ఖాళీ లేదు, అట్లా ఇట్లా అని మొత్తుకుంది. ఏం సేవ్? అందుకే చెప్తున్నా శనగపిండి సేవ్. శనగపిండి షేవ్ సేవ్ అంటే మురుకులు లెక్కనే ఉంటాయి కానీ సన్నగా వస్తుంది అన్న, టేస్ట్ బాగుంటది. చేసుకో. మరి మీకేం చెప్పుడు అంటావా? అట్లా ఏమనగానే అయితే చేస్తా అన్నది. ఓకే. మొన్న ఏమంటే ఇప్పుడు పోషమ్మ చేతి వంటలే చేస్తుందట. నేను చెప్పిన నీకు పోషమ్మ చేతి కాదన్నా, ఇగో ఇంత బక్క అవుతుంది చూడు. మా ఇద్దరిది సేమ్ సైజు, ఇగో 4 ఏళ్ళు జరుగుతున్నాయి. మరి ఏం చేద్దాం చెప్పు, ఇట్లా బక్కగా అవుతుంది, నా ఇజ్జత్ పోతుంది కదా స్వప్నం. ఎప్పుడు దుడ్డు అవుతుంది చెప్పు. ఏమో బావా నాకు తెలిసి చెప్పలేదు తెలుసా, ఇప్పుడు చెప్ప నేను. చెప్పు. అది నీ మనసులో ఒకటి పెట్టుకొని అది అట్లనే పెట్టుకొని నువ్వు ఎంత తిన్నా అంతే ఉంటుంది. ఏం పెట్టుకున్నా నేను? అది నీకు ఒక మనసులో ఉంది, అది నాకు తెలుసు. కానీ చెప్పు. ఓయ్ బయటికి చెప్పు. క్యా హై రే. ఫస్ట్ ప్యాంట్ వేసుకున్నా, మీన్ బయట కూర్చున్నా, వీళ్ళు రెడీ కూర్చున్నా, ఉబ్బరిస్తుంది. ఆడ ఒంగుడు లేచరు అతను కాదు, అందుకని షార్ట్ వేసుకున్నా. షర్ట్ ఇప్పిద్దాం అనుకున్నా, ఆడ పోయినాక ఇబ్బంది అయితే షర్ట్ ఇప్పేస్తా, ఇబ్బంది ఉంటా. రైట్ కంఫర్ట్, ఎందుకంటే ఒంగుడు లేచి ఉంటుంది నాకు. ఏం పని ఉండదు శేఖర్, ఒకటే దగ్గర కూర్చొని చేసేస్తే అయిపోతుంది. స్వప్నం నిజంగా చెప్తున్నా, ఈ ఫ్రేమ్ లో చూడలేకపోతున్నా. అంటే అంత ఎంత బాగా ఎంత బక్క అయింది చూడు. చిన్న చేంజ్ ఏంది? షూటింగ్ మన దొడ్లో పెట్టుకుంటా ఇక నాకు తెలిసి ఎండేం లేదు, చల్లగా ఎట్లుంటది పోతే యాప్ చెట్టు కూడా ఉందన్నా. యాప్ చెట్టు ఉంటుంది ఆడ చుట్టూ ఎక్కడికి వస్తుంది పోయి చూసేద్దాం ఒకసారి. ఎందుకంటే అరే మస్తు రోజులు అవుతుందన్న దొడ్లే పోక. చూసి వచ్చుడు సాయంత్రం పూట వేయాలి. ఇప్పుడే పోయి శ్రీరామనవమి రోజు పండలు పూట పాటలు పెట్టారు, పాటలు వినబడుతున్నాయి, మైక్లు ఉన్నాయిగా. దర్శకి వెళ్ళి నేను అంటున్నా. మరి అట్లా అంటే మరి మీరు క్యాన్సిల్ చేసుకోవాలి ఇలా ప్రోగ్రామ్. నో వాళ్ళు అంత మంచి రెడీ అయ్యారు, క్యాన్సిల్ అంటే చచ్చిపోతారు ఇప్పుడు. తీసుడే కానీ నేను అనుకుంటాను ఒకసారి చూసేద్దాం పోయి. ఏమైంది బావ, ఏమో డిస్కషన్ మన దొడ్లో ఏమైందని చెప్పి షూటింగ్ లొకేషన్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఏం కాదురా. అరే ఏం మాట్లాడుతున్నావురా, 35,000 పెట్టి మైకులు ఉన్నాయి ఇవి, ఇంకేంద్రా ఇంతకంటే మంచిగా వస్తారా భయ్? దానా ఏం కాదు పోరి. చలో చలో రండి. ఇక్కడ క్రియాంశం మంచిగా నిద్రపోతుడు, మంచిగా కూలర్ వేసుకొని మంచిగా నిద్రపోతున్నాడు మనోడు. ఇంత సతాయించిందంటే అంత సతాయించడు. ఇట్లా వంటాడు ఎప్పుడు, బొర్ర పక్కన వంటాడు, కింద ఏం వేసినా ఉంచుకోడు మనోడు. జ్యోతి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నావు అంటను? అయిపోయిందా? వావ్, బీరకాయ పప్ప. బీరకాయ కాదు, దొండకాయనా? దొండకాయ పెసర పప్పు వావ్, తీసుకొస్తున్నా, నేను కాలుతుంది. ఇదేం జ్యోతి? గుడ్లేదు జ్యోతి మరి. ఇగో అరే పొట్టేది ఇంకా అవి తినది. ఇగో గిట్లా చేస్తుంది. తినే విషయం ఆమె దగ్గర ఏం తినదు. ఇంకెప్పుడు 11:30 అయితే వెళ్ళిపోతూనే ఉంటుంది. సప్న గుడ్డు మిరియాలు ఎప్పుడు తింటావు సప్నను? ఎప్పుడు? అవి పడుకునేటప్పుడు సాయంత్రం తినాలి తెలుసు. నేను అట్లా అని అంటే తమ్ముడు ఉండి కాదు, పొద్దున కూడా తినాలి అన్నాడు. ఎవరు చూపిస్తున్నారు? నా జుట్టు మళ్ళీ పెరిగిందా? వావ్, ఏం పెడుతున్నావు ఇప్పుడు? ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఏం పెడతారు? ఏం పెట్టకుండా పెరుగుతుందా? ఇందులోకి ఆయిల్ పెడతారు. ఇందులోకి ఆయిల్ పెట్టేది షాంపూ. మేము అందరం కలిసి, నేను జ్యోతి ఇద్దరం కలిసి మైసూర్ శాండిల్ సబ్బు వాడుతున్నాం. అందుకని మేము జర్రంతా కలర్ వచ్చినాం. కలర్ వచ్చి అరే మళ్ళీ ఎడకానా ఈ షూటింగ్ టైంలో అయితే కార్ తీసుకురమ్మందామని బయటకు పోయినా. కార్ కాడికి పోయేసరికి డిస్టర్బెన్స్ బాగా అనిపిస్తుంది. ఏ సౌండ్ అదే పాటలు పెట్టుకున్నా, అదే ఒకసారి మనం చెక్ చేసి వద్దాం. నువ్వు కూడా చాలా తీసుకురా. లోపల ఎన్నిసార్లు ఊడ్చినా కానీ ఇట్లా అవుతుంది. ఎందుకంటే ఈ కొబ్బరి చెట్లు కానీ ఇవి బాదం చెట్లు ఉన్నాయి అనుకో, నాకు ఎప్పుడు పడుతూనే ఉంటుంది. దాన్ని మనం చీరలు తీసుకోపోలే, చీరలు ఇనోనే. అబ్బా నిజంగా ఐడా బెటర్ అన్న. సౌండ్ చూడు. ఏ పోతాయి కానీ ఇంటికాడ కన్నా ఇట్లా పోతాయి, పోవా అదే బెటర్. ఆ సౌండ్ పోవు, ఎండాకాలం వచ్చే సౌండ్ అది. ఎండాకాలం వచ్చేట చెట్లలో జాక్కుంటాయి అవి. రౌతే ముడితే పోతాయి. అరే నీకు దొరికాయిరా అవి? పోతాయి అన్న, నేను ఓడటలా. నువ్వు ఓడగొట్టు ఒకసారి. ఓడగొడతాం. ఏడేస్తుంది సౌండ్ ఎగ్జాక్ట్గా. అవి నీకు తెలివై సౌండ్ అవి ఎంత. సో యాక్చువల్లీ ఈ ఎండాకాలం వచ్చేస్తే చెట్లకి ఒక పురుగులు ఉంటాయి, గింత ఉంటుంది అనుకుంటా. ఆ పురుగు కిర్ర ఒకటే తీర లొల్లు పెడుతుంది, ఘోరంగా చెవులు పోయేటట్టు కీస్ మన ఒకటే తీరు కొడతాయి. ఈ చెట్టు మీద ఒకటి, ఈ చెట్టు మీద ఒకటి ఉన్నట్టున్నది. ఇప్పుడైతే సైలెంట్ ఉంది మన మాటలేని, కానీ చెప్పలేము. అది కూడా స్టార్ట్ అయింది అనుకో, ఇక మైకులు కూడా పనిచేయవు దాని ఆ లొల్లికి. ఇప్పుడు ఊర్లోనేమో అమన్ పాటలు పెడతా ఉన్నారు ఆంజనేయ స్వామి దగ్గర. అదే మన ఒకవేళ పొరపాటున కాపీరైట్ పడ్డాయి అనుకో, ఏం చేయలేము ఇక వీడియోని. ఇప్పుడైతే వినిపిస్తుందా మీకు? మైకులు పెడితే వినిపించకపోతే ఏం చేయలేం. ఈ మైకులో కానీ వినిపించింది అనుకో, ఇక అది బెచ్చబెచ్చ అవుతుంది. ఇప్పుడే వాళ్ళు రెడీ అయిపోయారు, మొత్తం రెడీ చేసుకోరు, ఎక్విప్మెంట్ మొత్తం రెడీ చేసుకోరు. ఇప్పుడు క్యాన్సిల్ అన్నాం అనుకో,
ఇక అలాది వేరే ఉంటుంది కథ. యాక్చువల్లీ ఈ ఫామ్ హౌస్ అమ్ముతా అని పెట్టిండు మా ఓనరు. ఇప్పుడు దాదాపు ఒక 4-5 వచ్చిరు చూసిపోతూ ఉన్నారు. నిన్న కూడా ఒక ఆయన వచ్చిండు, కానీ అమౌంట్ దగ్గర డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఫామ్ హౌస్ అయితే సూపర్ ఉంది, ఎందుకంటే తోట ఉంది, బోర్ ఉంది, ఫామ్ హౌస్ ఉంది, చెట్లు ఉన్నాయి, మంచి మంచి అంతా ఎవ్రీథింగ్ ఉంది. ఏంటంటే డైరెక్ట్ లాక్ వేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ అమౌంటే చాలా ఎక్కువ చెప్తుండు. 2 కోర్స్ చెప్పిండు. దాని తర్వాత 1.5కి వచ్చిండు, దాని తర్వాత 1.3కి వచ్చిండు, 1.2లో ఉన్నట్టున్నారు ఇప్పుడు ప్రజెంట్. మన వాళ్ళు ఏమో 1కి చాలామంది అడిగారు. మన సబ్స్క్రైబర్లు కూడా యూఎస్ నుంచి కెనడా నుంచి అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక వాళ్ళేమో 1కి అడుగుతున్నారు, ఈయననేమో 120 చెప్తున్నాడు. ఇక ఫైనల్ వేరే వాళ్ళు వస్తే ఏమైతే చూద్దాం. ఇదైతే బాగుంది, కానీ మా దగ్గర డబ్బులు అయితే మేము కొనుక్కుంటుంటిమి, ఎందుకంటే మాకు ఇంటి పక్కనే కాబట్టి ఇక ఛాన్స్ లేదు. ఇదంతా పోతుంది, ఎవరు ఉన్నా కూడా మనం వీళ్ళకి రానికుండదు. ఇక అట్లా చెప్పినప్పటి నుంచి కూడా నేను కూడా పట్టించుకోవట్లేను, ఇదంతా వదిలేసినాం. ఎంత చేసినాక అంతే. ఇక అమ్మేస్తానని చెప్పినప్పుడు మనం కష్టం ఎందుకు వృధా చేసుకోవాలని చెప్పేసి ఊడ్స్తలేము, ఏం చేస్తలేం. ఇక ఆయన ఇష్టం అని వదిలేసినాం. ఎందుకంటే ఆయన మన వీడియోలు చూస్తూ ఉంటాడు, మనం ఏం చేసినా కూడా మళ్ళీ తెల్లారి వచ్చి ఇదంతా క్లీన్ చేసుకుంటాడు. అట్లుంటుంది అన్నట్టు అన్నది పరిస్థితి. ఇక ఎవరి ఇష్టం వాళ్ళది. ఇదైతే శాశ్వతంగా మనది కాదు, రెంటెడ్ ఉన్నాం కాబట్టి ఎప్పుడు వెళ్ళగొట్టినా వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాకపోతే ఇక అగ్రిమెంట్ ఉన్నది కాబట్టి మనం గట్టిగా మాట్లాడితే అవుతుండొచ్చు, కానీ ఇక అంత రిస్క్ నేను తీసుకోదలుచుకోలే. అంతే. ఎవరికైనా కావాలంటే కూడా కింద కామెంట్ చేయరు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయరు. స్వప్నస్వామి వ్లాగ్స్ నా ఇన్స్టాగ్రామ్ తెలుసు కదా, కావాలంటే మెసేజ్ చేయరు. మాట్లాడి ఎంతో అంతో సెటిల్ చేసేసి డైరెక్ట్ ఓనర్తో కూర్చుని పెట్టి మాట్లాడుకోరు. అంతే. పోదాం ఒకసారి. ఈడ కాదు, మనం ఒకసారి మన షెడ్ని చూసినా, గొర్రెల షెడ్, అందులో ఒక్కసారి చెక్ చేద్దాం. ఈ వాయిస్ కనుక వినిపించింది అనుకో, ఇక అలాగే సంలాయించుదాం. ఎందుకంటే ఇంత కష్టపడి మళ్ళీ కాపరేట్ పడ్డది అనుకో ఏం చేయలేము. అందుకని ఒకసారి మన దొడ్డికాడి పోయి చెక్ చేద్దాం వాయిస్. చాలా తీసినా అప్పుడే చూసినాగా చాలా రాక ఆ ఇంటికన్నా ఈ ప్లాట్ పెద్దగా ఉంటుంది అనిపిస్తారా నాకు. ఎందుకు ఇది ఎన్ని గజాలు? ఇది 130. అది కూడా అంత ఉంది, అది 120. ఇది కనబడతా మన ఇల్లు. అదే ఇల్లు, అవి జెండా పెట్టింది, అదే ఇల్లు. అయితే అరే ఇంత గాలి వస్తలేదు రేడా. ఈడేం కానా బెటరే, గాలి వస్తలేదా? మన గాలి రావద్దు కానీ డిస్టర్బెన్స్ రావద్దంటే కనీసం మాట్లాడుకొని కన్నా గాలి రావాలి కదా. జడ చెట్టు కూర్చుందావు, ఏం కాదన్న ఈయన సెట్ చేస్తున్నాం మనం, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. రైట్. ఇదైతే ఇలా ఫామ్ హౌస్ అమ్మేస్తా అంటున్నారు కదా. అవును. ఈయన 2-3 చెట్లు పెట్టుకుందాం మంచిగా నీట్గా. అంటే ఒకవేళ మనోళ్ళు కొన్నారనుకో మనకి ఇస్తారేమో అని ఆశ అంతే. మన సబ్స్క్రైబర్ ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు, మన చేతులు లేదు కానీ. అయితే నిజమే నువ్వు అన్నట్టు, అన్నదానికి రూపం లేదు, రేపటిదానికి రూపం లేదు. రేపు ఇది మనకు ఉన్నది కాబట్టి మనదే. ఇగో ఈ మూలకు కొబ్బరి చెట్టు, మన మామిడి చెట్టు, 2-3 చెట్లు పెట్టుకున్నాం అనుకో నీడైతుంది. ఇప్పుడు ఈ యాక్టివిటీ అయితే మనకు మంచిగా ఉంది, ప్లస్ పాయింట్ ఇది. కానీ ఇప్పుడు మనం గుడి చేయొద్దు కదరా. ఇప్పుడు ఏమేయదు, గుడిచెట్టు కూడా మనం ఏం చేయదు, జస్ట్ చెట్లు పెట్టుకుందాం అంతే. చెట్లు కూడా ఇప్పుడు సమ్మర్లో పెరిగి నెక్స్ట్ ఎందుకు పెరిగానా, వానలు పడాలి. నెక్స్ట్ 1 yearలో మరి ఎట్లా ఇక్కడ ప్లాన్ చేసుకుందాం. మరి అయినా ప్లాన్ చేసుకుందాం, సెట్ అవుతుంది. స్టాప్ వేసుకుని కూడా అయిపోయా బాగుంటుంది ఇక్కడ. రైట్. ఓకే. చేసి చూస్తేనే తెలుస్తా కానీ దేనికైనా కానీ తెలుస్తుంది. కానీ ఇక్కడ మరి స్టవ్ ఎట్లా పెడతావు? పెట్టచ్చు కిందనే, మొత్తం కిందనేనా? ఏ స్టవ్ గలీజ్ కనిపిదారా? ఏం కాదు, మన ఉగాది పచ్చడి వేయాలి లైవ్. అవునా? అట్నే వేద్దాం. సరే ఇప్పుడు అన్ని. కానీ కార్ ఎడ పెడదాం మళ్ళీ తెచ్చి? కార్ అని ఉంటుంది బయట. మరి గాలి కూడా వస్తుంది మెల్లమెల్ల. వెల్కమ్. మనకు ఒక ల్యాండ్ ఉంది తెలుసా? ఉందని తెలుసు, ఎప్పుడు రాలేదా? ఫస్ట్ టైం. ఎప్పుడు రాలేదు? ఇది కొన్నప్పటి నుంచి రాలే. అప్పుడు జాగా తీసుకున్నప్పుడు బిల్డింగ్ మీదకి వెళ్సా, బిల్డింగ్ మీదకి వెళ్చి చూసిన. చిన్నోడు కడుపులో బిల్డింగ్ ఎక్కొద్దంటే జాగా కోసం అని చెప్పి బిల్డింగ్ మీదకి ఎక్కి చూసిన. అమ్మ చూపించింది, ఇగో ఇదే యాప్ చెట్టు రమ్మన్నది అని చెప్పి. అటు ఇటు పోయినప్పుడు రోడ్ మీదకి వెళ్ళి చూసినా కానీ అడుగు పెట్టిందంటే ఇదే రోజు శ్రీరామనవమి రోజా అడుగు పెట్టింది అక్క. సో లొకేషన్ చూసుకొని మీకు ఇక్కడ సెట్ అవుతుందంటే తీద్దాం, లేదంటే రేపు పొద్దున మళ్ళీ అలా చూద్దాం. ఎందుకంటే ఇప్పుడైతే పొద్దుంతా శ్రీరామనవమి పాటలు అయితే నడుస్తున్నాయి, మనకైతే డిస్టర్బెన్స్ ఉంది అక్కడ. చల్లగా అనిపిస్తుంది మీకు? చల్లగా మంచి, కానీ ఇదంతా ఓడివి క్లీన్ చేసుకోవాలి. ఈ రోజు ఇట్లా చేద్దాము, రేపటికి మేము మళ్ళీ నెక్స్ట్ షూటింగ్ కి మంచిగా క్లీన్ చేసుకొని నెక్స్ట్ షూటింగ్ ఏం చేయాలి తెలుసా, అందులో మంచిగా అదంతా నూకి మీరు గుడిసెలు వేయాలంటే ఎర్లీ మార్నింగ్ చేయాలి. ఎందుకంటే ఒకసారి ఉలపలు వరే గాలి ఇప్పుడు వస్తుంది, మీరు వచ్చినాక వస్తుంది గాలి. ఇప్పుడు ఇంతకుముందు గాలి రాలే, ఇప్పుడు వస్తుంది గాలి. నేను అదే అంటున్నా, ఇప్పుడైతే మనకు షెడ్ ఏం వద్దు, బయట చెట్టు నీడు ఉంది కదా, నీడు ఇటు వస్తూ ఉంటుంది కదా, గాడి వేసుకుందాం. కొద్దిగా లేట్ అయినా కానీ ఆ నీడు ఆన్ దాకా వచ్చినంతలో మనకు కవర్ అయిపోతుంది. ఇప్పుడు ఓకేనా మరి? డన్నా చలో ప్యాకప్. సౌండ్ ఏం రాదు, సౌండ్ డిస్టర్బెన్స్ అయితే ఏం రాదు. ఈ టైంలో ఎవరు ఉండరు, అందరూ బయలుకుంటూ పోతారు, ఇంటికాళ్ళు కూడా ఏమి ఉండవు.
ఉన్నవారు మనకు మైకులు ఉన్నాయి మైకులు ఉన్నాయి కార్ కాబట్టి తెచ్చి ఆడ పెట్టేసి అన్ని తెచ్చి లోపలికి రా. ఇంకోటి ఆడ అంటారు మీరు రెగ్యులర్ ఈయన ఫిక్స్ అనుకోరు అనుకో సామాన్ కూడా ఈయన ప్యాక్ చేసేస్తారు. ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నా కూడా ఏం కాదు మనకు. ఏముండదు, తాళం వేసుకుని పోయినా కానీ అయిపోతుంది. మెయిన్ మైనస్ ఏంటంటే ఇక్కడ మనకు నల్ల లేదు. వాటర్ మనం తెచ్చుకోవాలి, బోర్ పక్కనే కానా యాక్టివ్ మీద తెచ్చుకుంటే సరిపోతుంది. వీళ్ళ దగ్గరనే ఉంది కానీ అట్లా అని తీసుకురావాల్సి వస్తుంది. ఏమంటామో చేద్దామా మీ ఇష్టం, నేనేముంటా. చెప్పు రోజు మంచిగానే ఉంది. మనకు మీ ఎనర్జీ ఉందా లేకపోతే రేపు పొద్దున ఇద్దాం అనుకుంటారా? రెడీ రెడీ అయినాక మళ్ళా మరి ఎనర్జీ 2 వైరస్ చేస్తే అయిపోతే వాళ్ళకు 2 ఓఆర్ఎస్ ఉన్నాయి ఇప్పుడు. నిన్న ఉంటేనే ఒకటి ఆయన మనం కూడా తెచ్చుకున్నాం. అంబలు తాగుతాయి కానీ అంబలి కూడా ఉంది. సరే తాగేసి రాపురు మరి ఇక. నడు. Done. నువ్వు రావా ఇక వస్తారు అందరూ వస్తున్నా వస్తారు. మళ్ళీ అందరూ సామాన్ మర్చిపోవచ్చు, తీసుకురా. సామాన్ చేస్తాను తొందర అవుతుంది. బుడ్డోడు అన్నాడుగా లేవలేగా. అని వండుకున్నాడు లేచలో పొడగొట్టేసి అయిపోతుంది. సరే. పట్టుకో కాలు మోపుతా, కొత్త జాగాలో కాలు మోపుతా. వేసుకున్నాం కానీ మర్చిపోయినాం. శ్రీరామనవమి మళ్ళీ అలా గాజులు వేసుకున్నాం. దేడా మళ్ళీ వచ్చే ఆడ వరకు 4 అంతరాల బిల్డింగ్ కట్టాలి. 4 అంతస్తులు. ఇది కూడా అట్టే తెచ్చు అక్క. శీఘ్ర ఏమో సల్లంగా బతుకు అని చెప్తే సరిపోతుంది. అయితే నిన్న మా జ్యోతిని గాజులు పెట్టి అని అంటే ఇక పెట్టించింది మా గాజులు ఇవే. నిన్నటి వీడియోలో ఇక మేము చూపించలేకపోయినాము, ఆడికి అలసిపోయినట్టు అయింది. అందుకని చెప్పేసి ఇంక మా గాజులు ఇవి శ్రీరామనవమి రోజు వేసుకున్నాం. మనకి ఈరోజు ఈయన కాళ్ళు మొక్కినాము. శ్రీరామునితో సమానం కదా, భర్త అంటే ఇట్లా సగంలో సగం అంటారు కదా, అందుకని చెప్పేసి ఇక ఈయన కాళ్ళు మొక్కినా. సగముగా అది టీషర్ట్ కూడా సగం సగం ఉంది. అందుకని 4 అంతరాల బిల్డింగ్ కట్టాలంటున్నాడు. సరే వచ్చాం. పోచమ్మ చేతి వంటను మంచిగా డెవలప్ చేసిరు అనుకో, మనకు తెలిసి ఈయన కడతాం 4 అంతస్తులు. పుష్ప చేతి వంటకి ఆశ పడద్దు మీరు, అది మేము ఏమన్నా చేసుకుంటాం. అంటే మీరు లేపుతేనే కదా మేము లేచేది. ఇంకేందుకు మీకు బ్లాగ్ ఛానల్ 2 బ్లాగ్ ఛానల్ ఉన్నాయి, ఇంకేంది అవి రెండిటితో మీరు షేరింగ్ చేసుకోండి. మీకు 2 ఛానళ్ళు, మాకు ఒకటే ఛానల్, మేము ఇద్దరం షేరింగ్ 2 చేసుకోవాలి. బిల్డింగ్లు కట్టాలంటే 2 చేతులు కలవాలి. సరే సరే మనం పంప. సర్దాపని అర్థం పా మరి. సో ఇప్పుడే మనల్లో అక్కడ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడనేమో నాని పాపనేమో అబ్బా ఎంత మంచిగా వండుకొని ఎంత మంచి సీరియల్ చూస్తున్నావురా నువ్వు. ఏం నాని రేపు ఎగ్జామ్ లేదా రా? రేపు ఎగ్జామ్ లేదా? లేదా? ఎందుకు లేదురా? బోనాల పండుగనా? టైం కాని టైంలో బోనాల పండుగ ఎవరు చేసేది నీకోసం చెప్పురా. మంచిగా సీరియల్ పెట్టుకొని చూస్తున్నావు. రేపు ఏం ఎగ్జామ్ తెలుసా నీకు? ఏం ఎగ్జామ్ రా? ఇంగ్లీష్ మ్యాథ్సా? మరి 2 పెట్టుకొని నువ్వు ఇంత నిమ్మలంగా వండుకున్నావు ఏంద్రా? ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా మరి. దాంట్లో నేను చెప్పిస్తుందా? ఎందుకు వద్దు? నేను ఎందుకు కొడతారా చెప్పు. మంచిగా కింద వండి బొరుతావు నువ్వు. ఫోన్ అడగట్టినావు బాబాయ్ ఇది ఏడబెట్టినావు? వద్దు, ఫోన్ చూడొద్దు. కావాలంటే టీవీ చూసుకోవాలి, ఫోన్ చూడొద్దు సరేనా? ఫోన్ చూడొద్దు అని చెప్పినా కానీ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో చూడొద్దు, ఓన్లీ టీవీ మాత్రమే చూడాలి సరేనా? ఏమేం చేస్తే అంతమంది నిమ్మలంగా కూర్చున్నావు, అంత నిమ్మలంగా కూర్చున్నావు. ఎందుకు కింద పడతాడు? ఆ పండుకున్నాడు ఎట్లా పడతాడు? పక్కనే ఉండాలా, వాడు లేచేటప్పుడు సౌండ్ చేస్తాడు. నడు నా నీ హోంవర్క్ చేపిస్తా పారా. ఎందుకు వద్దు? మమ్మీ ఏడొస్తుంది, మమ్మీ షూటింగ్లో ఉంది. అవునా? నేను చేపిస్తా పా నాన్న. ఎందుకు? సరతం కొడితే ఇష్టమా నాని నీకు? కొడితే ఇష్టమా నీకు? మరి చెప్పు. లేస్తుండా? చూడు మంచిగా చూడు, టీవీ చూడు. మళ్ళీ అన్నాడా? మళ్ళీ లేచింది. మంచిగా ఏసీ వచ్చినట్టు వస్తుంది గాలి. ఏసీ అంటుందా? తిందామా జ్యోతి? అయ్యో టైం 12:30 ఓ ఎండ ఎట్లా కొడుతుంది చూసిన, 2-3 అయినట్టు కొడుతుంది ఎండ. ఈ ఎండలు పెట్టుకుని పోయిపోయి వీళ్ళు పొద్దున్న పెట్టుకోలే. పొద్దున్న వచ్చింది కదా ఆలోచన. అట్లా అంటాడు మరి. అన్నీ క్రియాంశ్ బాబు అంటారు. లేచిండు వద్దు తినకుండా నాకు, నేను తిన్నాక పోతాను మళ్ళీ. మళ్ళీ పోతే నేను ఒక్కదాన్ని కూడా మరి